అండి, వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు నేను ఒక నెట్ డిజైన్ వేయబోతున్నానండి. ఇది ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి. డిజైన్ నెట్ న్యూగా లాంచ్ చేశారు కదా, జేసీ వాళ్ళు కానీ ఎనీ క్రియేషన్ వాళ్ళు కానీ. సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ అయితే. నేనైతే చాలా బాగా వచ్చింది డిజైన్. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి. ఇవి నేను యూజ్ చేసే థ్రెడ్స్ అండి. ఈ థ్రెడ్స్ మల్టీ కలర్ థ్రెడ్స్. ఇవి నన్ను చాలామంది కామెంట్లు అడుగుతున్నారు, అవి కూడా చెప్తానండి. ఇది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు నెట్ ఎలా జాయిన్ చేయాలి, నెట్ ఎలా వేయాలి అని. అందుకోసం కొద్దిగా డీటెయిల్గా చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను క్లాత్ పెట్టానండి, తర్వాత నెట్ పెట్టాను, తర్వాత పేపర్ పెట్టానండి. చూసుకోండి బాగా. ఫస్ట్ పేపరు, తర్వాత నెట్, తర్వాత మెయిన్ బ్లౌజ్ పీస్ అయితే నేను పెట్టానండి. ఇలా పెట్టి మనం స్టార్ట్ చేసేసుకోవాలి. మీరు మీటర్ పీస్ తీసుకున్నా కానివ్వండి, డైరెక్ట్ ఫ్రేమ్కి అనేది మీరు నెట్ అనేది యూజ్ చేసేసేయండి. ఎందుకంటే లేదు అట్లా వద్దు అంటే హ్యాండ్ ఎక్కడైతే పడుతుందో అక్కడికి మీరు మిషన్తో కానీ అట్లా కుట్ట అనేది ఇట్లా వేసేసుకోండి. అప్పుడు అనేది మీకు టిఫ్ ఉంటుంది, వర్క్ కానీ నీట్గా వస్తుందండి. ఈ నెట్టు వేయడానికి రాని వాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు, నెట్టు ఎలా అటాక్ చేయాలి, నెక్కుకి ఎలా చేయాలి, హ్యాండ్స్కి ఎలా మీరు వేశారు, ఎట్లా పెట్టారు అని. నేనైతే 1 మీటర్ పీస్ కానండి, 1/2 మీటర్ పీస్ కానీ ఫ్రేమ్ మొత్తం అడ్జస్ట్ చేసేస్తానండి. లేదంటే నాకు ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడికి ఆ పక్క ఈ పక్క క్లిప్ పెట్టేసి సెంటర్ అనేది అటాక్ చేసేసుకుంటానండి. చాలా సింపుల్. కొంతమంది రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను కొద్దిగా డీటెయిల్గా చూపిస్తున్నాను ఈ వీడియో. ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఇలా సెంటర్గా మనకి ఇచ్చేసిందండి. మామూలుగా నెట్ డిజైన్స్ ఏవి ఇవ్వలేదు. బెస్ట్ ఈ శారీ మాత్రం మనకు కొత్త డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మనకు నెట్ కట్ చేసుకోవడానికి ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చేశారు. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి ఈ బ్లూ కలర్ దాంతోనే మనం అనేది యూజ్ చేసి నెట్ క్లాత్ ఎక్కడ చినిగిపోకోకుండా నీట్గా అనేది ఫస్ట్ హోల్ చేసేసుకోవాలి. అంటే అక్కడ మనం అట్లా చిన్నగా ఒక హోల్ చేసేసి సిజర్తో కానీ నీట్గా, లేదంటే దాంతో కానీ నీట్గా అనేది అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి అవుట్లైన్కి మొత్తానికి. నేను అలా కొంచెం హోల్ చేసుకొని కత్తెర తీసుకొని నీట్గా అనేది కట్ చేసేసానండి. ఆ అవుట్లైన్ ఎక్కడైతే ఉందో అంత అనేది నేను నీట్గా కట్ చేశాను. నెట్టు ఏం నెట్టు వాడుతున్నారు అని కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. నెట్ అనేది నేను సపరేట్గా వర్క్ కంటూ ఏం తీసుకోలేదండి. జస్ట్ నేను క్లాత్ స్టోర్కి వెళ్ళేసి నెట్ కావాలంటే వాళ్ళు నెట్ ఇచ్చారండి. దాంట్లో ఏ క్వాలిటీ అనేది నేనైతే అడగలేదు. నాకు వర్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, దాని మీద అయితే వచ్చేస్తుంది. నాకైతే ఇంతవరకు అయితే ఏం సమస్య అనేది ఏం రాలేదు. అంటే నెట్ క్లాత్ చినిగిపోవడము అట్లా అయితే ఏం రాలేదండి. నెట్ నేను నార్మల్గానే తెచ్చాను. దీని కాస్ట్ కూడా అడుగుతున్నారు ఎంత పడుతుంది నెట్టు అని. నేను తీసుకున్న నెట్టు మాత్రం మీటర్ వచ్చేసి 60 రూపాయలు పడిందండి. 60 రూపాయలు పెట్టి నాకు మ్యాచింగ్ అయితే నేను తెచ్చుకున్నానండి. చాలా వరకు అయితే చాలామంది అడుగుతున్నారు నెట్టు హోల్ పడుతుంది ఏం చేయాలండి. క్లాత్ అయితే ఏదైనా అడ్జస్ట్ చేయొచ్చండి. నెట్ ఆల్రెడీ ఉండేది అది పల్చాగా, దాన్ని హోల్ పడితే మనమైతే ఏం చేయలేమండి. ఆటికాటికి దాన్ని అవాయిడ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ దాని మీదే ఇంకో నెట్ అయినా వేసేసుకుంటే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేనైతే ఆల్మోస్ట్ కొన్ని ఏదైనా వచ్చినాయంటే అట్లాగే చేస్తాను. ఇంతవరకు అయితే రాలేదు, బట్ వస్తే నేను అలాగే యూజ్ చేస్తానని మీకు చెప్తున్నాను. నెక్కుకి ఎలా జాయింట్ చేశారని ఒక వీడియోలో నేను పెట్టిన గ్రీన్ కలర్ బ్లౌజ్కి చాలామంది పర్సనల్గాను చాట్లో కానీ చాలా వరకు అడుగుతున్నారు. అది కూడా ఒక వీడియో పెట్టండి అని. అది కూడా ఏం లేదండి, అది కూడా మనము ఫ్రేమ్కి అనేది ఏక్సం పెట్టేసేయాలి. మన క్లాత్ అయితే ఎట్లా పెడతామో నెక్కుకు మనకి ఏ పక్క కావాలో ఆ పక్క కానీ లేదు అట్లా వద్దు అంటే మీరు పైన డైరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ తర్వాత క్లాత్ అనేది కిందిది క్లాత్ అనేది మీరు కట్ చేసుకోవచ్చు. అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కింద పెట్టుకుంటే కొద్దిగా బెటర్ అండి. పైన క్లాత్ ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ పైన పెట్టుకొని మళ్ళీ కింది క్లాత్ కట్ చేయాలంటే పొరపాటున అది కట్ అయిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనేసి నేను ఈ వీడియో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అనేది చాలా లాంగ్గా తీసానండి. ప్లీజ్ ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసేయండి. చాలా బాగుంది డిజైన్ అయితే. ఇప్పుడు ట్రెండ్ అవుతుందండి డిజైన్, ట్రెండింగ్ డిజైన్ నెట్ క్లాత్. మన చిన్న మిషన్లో కూడా మనం యూజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు తీస్తున్నాను. చూడండి నెట్టు నేను కింద పెట్టింది నెట్ అండి. అది కూడా సింగిల్ వేస్తున్నారా అని అడుగుతున్నాను. నేనైతే సింగిల్ యూజ్ చేయలేదండి, డబలే పెట్టాను. నేనైతే సింగిల్ యూజ్ చేయలేదు, ఎందుకంటే చాలా పల్చాగా ఉంటుంది కదా అని నేనైతే డబల్ పెట్టి వేసేసానండి. మొత్తం నీట్గా అనేది సిజర్తో ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోయానండి. నెక్స్ట్ అది మళ్ళీ మనం మగ్గం వర్క్లో ఎలా
గొలుసు కుట్టు వేస్తాం కదండి, అలా గొలుసు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయిందండి. అది గొలుసు కుట్టులోనే ఇంకో నేమ్, దాని పేరు నాకు కూడా సరిగ్గా తెలీదు. అలా అంతా వేసేసుకుందండి. అంత నీట్గా వేసేసినాక నేను నీట్గా అనేది క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్నా. చూసుకోండి, నేను అలా నెట్టు కూడా ఫ్రేమ్కి మొత్తానికి అటాక్ చేశానండి. చాలా మందికి అది కొద్ది కష్టమైపోయింది. క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా నెట్టు కట్ అవుతుందని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏం లేదండి, ఆ చిన్న బ్లూ కలర్ది మీరు సిజర్ తీసుకున్నారంటే ఈజీ అవుతుంది. మీరు హోల్ చేసేటప్పుడు కొంచెం పై క్లాత్ పట్టుకొని తీసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. నేను మల్టీ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి ఈ డిజైన్కి. ఇలా నెట్ మీద కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైను. క్లాత్ ఇగ్గుకోవడం కానీ, క్లాత్ ముడతలు కానీ మీకు ఎక్కడ లేవు. కావాలంటే మీకు దగ్గర నుంచి చూపిస్తున్న డిజైను. నెట్టుపై వేసేటప్పుడు ముడతలు కానీ, ఇగ్గుకోవడం కానీ అలా అంటూ ఏమీ రాలేదండి. చాలా బాగా వచ్చింది డిజైన్. ఇంత నీట్గా ఈ ట్రెండింగ్ డిజైన్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం నేను కూడా వేసాను అన్ని డిజైన్లు. ఈ డిజైన్ నెట్తోనే డైరెక్ట్ వేసేసానండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా వేయండి. ఒక లైక్ కూడా ఇచ్చుకోండి. మీ లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నానండి. ఇలా నెక్స్ట్ నెట్టుతో అంతా వేసేసానండి. నెట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను, అందుకే కొద్ది గ్యాప్ పెట్టానండి. వేస్ట్ అయినా పర్వాలేదు, మీకు క్లియర్గా చూపించాలని నేను ఫ్రేమ్ కూడా పైన అనేది చూపిస్తున్నాను. చూడండి, అవుట్లైన్ కూడా చాలా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. అవుట్లైన్ నాకు చాలా వరకు ఇబ్బంది అనిపిస్తుంది. కొన్ని బాగా వస్తాయి, కొన్ని అక్కడక్కడ మిస్ అవుతుంటాయి. చాలా రిస్క్ అనిపిస్తుంది. అందుకే అవుట్లైన్ డిజైన్ నేను ఎక్కువ అవాయిడ్ చేస్తుంటాను. కానీ ఈ డిజైన్ మాత్రం అవుట్లైన్ కానివ్వండి, ఏం కానీ సూపర్గా వచ్చింది. నెక్స్ట్ పర్పుల్ కలర్ ఇలా వేసేసాను. నాకు శారీలో పర్పుల్ కలర్ ఉంది, అందుకని ఫ్లవర్స్ అనేది నేను ఇలా పర్పుల్ కలర్ అయితే ఇచ్చేసాను. ఆసమ్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో మాత్రం కంపల్సరీ చెప్పండి. ఇది ట్రెండింగ్ డిజైన్ కదా, జేసీ వారు న్యూగా లాంచ్ చేశారు ఈ డిజైన్ని. నెక్స్ట్ నేను హ్యాండ్కి మిషన్లోనే ఫుల్ హ్యాండ్కి ఉందండి, కానీ బట్ సగం ఆఫ్ ఇచ్చారు. కానీ నెట్టు ఆఫ్ జరిగేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని నా ఉద్దేశంతో ఫస్ట్ నెట్ వేసుకొని తర్వాత నేను అనేది ఫ్లవర్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ వాళ్ళు ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు. ఆ సింగిల్ ఫ్లవర్ నేను ఇలా అనేది పెట్టేసుకున్నా. అది మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నాకేమనిపించిందంటే నెట్టు నీట్గా వచ్చేసిందంటే మన కటింగ్లో కానీ జరగదండి, టైట్ లూజ్ అనేది రాదు. అందుకనేసి నేను ముందు నెట్ క్లాత్ వేసేసిన తర్వాతే పైన ఫ్లవర్స్ పెట్టుకొని వేసుకున్నాను. నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఫ్లవర్స్ అనేది కూడా వచ్చేసింది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నా, అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా కూడా పెట్టేసుకోవచ్చు. టోటల్ డిజైన్ అయితే హ్యాండ్కి అయితే ఇలా వేసేసుకున్నానండి. చాలా బాగా వచ్చింది కదా. ఆ కుట్లు కానివ్వండి, ఆ నీట్ అవుట్లైన్, మెయిన్ అవుట్లైన్ అండి. మీరు ఏమన్నా అనుకోండి, అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కాబట్టి చూడండి, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ నేను నెక్కుకి కూడా నెట్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశానండి. ఒకసారి ట్రై చేద్దాం ఏమవుతుంది. బ్లౌజ్కి కదా, మళ్ళీ కావాలంటే సేమ్ ఇదే శారీ బ్లౌజ్ కాదు కదా, సపరేట్ క్లాత్ కదా అనే ఉద్దేశంతో నేను నెక్ కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూడండి, నెట్టుకి కూడా సేమ్ నేను చెప్పాను కదా, నన్ను కామెంట్లు చాలామంది అడుగుతున్నారు ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి నెట్ అని. అందుకని ఈ వీడియోలో కూడా కింద క్లాత్ నెట్టు సేమ్ హ్యాండ్కి ఎలా అయితే పెట్టేశాను, నేను నెక్ కూడా అలాగే పెట్టేశానండి. సేమ్ ఫిట్టింగ్ అయిపోయింది. మొత్తం అనేది ఈ సైజ్ పెట్టింది. ఇది నేను ఫుల్గా పెంచేసానండి. 120 ఉండేది ఫుల్గా పెంచేసిన. అది నెక్కి నేను హై నెక్ చేసేసి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో నెట్ వచ్చి మళ్ళీ అవుట్లైన్ డిజైన్ వస్తుంది కాబట్టి నేను అనేది ఇలా తగ్గించుకున్నానండి. మార్కింగ్ వేసుకున్నాను, నాకు నెక్ ఎంతవరకు కావాలి, నాకు నెట్ ఎంతవరకు కావాలని జస్ట్ కొద్దిగా అలా మార్కింగ్ వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా మొత్తానికైతే నేను నెట్ అనేది ఇలా వేసేసుకున్నాను అండి. మీకు ఎలా అనిపించిందో ఈ డిజైన్ మాత్రం కంపల్సరీగా అయితే చెప్పాల్సిందే. నెట్ హ్యాండ్కి 2 హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేసాయి. ఈ హ్యాండ్కి నేను కుందమ్స్ అనేది నెట్ సెంటర్లో పెట్టేశానండి. ఒక హ్యాండ్ అలా, ఒక హ్యాండ్కి ఇలా అనేది నేను వేసేసినాను. ఎందుకంటే ఆల్రెడీ కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం బ్లౌజ్ అయితే నాది ఇలా వచ్చేసిందండి. థ్యాంక్ యూ వాచింగ్.